దోమకాటుకు గురి కావద్దని తారక రామనగర్ ప్రాథమిక ఆరోగ్య కేంద్రం వైద్యాధికారి డాక్టర్ రెడ్డివారి శ్రీలక్ష్మి తెలియజేశారు. తిరుపతి జిల్లా రేణిగుంట మండలం పద్మనగర్ గ్రామం నందు డెంగ్యూ మాసోత్సవాల్లో భాగంగా అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా డాక్టర్ శ్రీలక్ష్మి మాట్లాడుతూ జాతీయ డెంగ్యూ మాసోత్సవాల్లో భాగంగా అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు. డెంగ్యూ వ్యాధికి కారణమైన దోమ పుట్టుక, పెరుగుదల, దోమలు కుట్టకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలను వివరించారు. ప్రతి శుక్రవారం డ్రై డే పాటించాలని కోరారు. మారుతున్న వాతావరణ పరిస్థితులకు అనుగుణంగా సీజనల్ వ్యాధులపై అవగాహన కలిగి ఉండాలన్నారు. ఇంటి పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవడంతో పాటు వ్యక్తిగత పరిశుభ్రత పాటించాలన్నారు. టెంకాయ చిప్పలు ఉంటాయి, కోడిగుడ్డు బొప్పట్లు ఉంటాయి, టైర్లు ఉంటాయి, డిస్పోజబుల్ గ్లాసులు, మనం వాడేసినవి రోడ్లు, మనకు అవసరం లేని వాటిని అంతా మనం ఇంటి చుట్టూ వేసి పెట్టేసి ఉంటాము, మిద్దుల పైన వేసి పెట్టేసి ఉంటాము. ఈ వర్షం నీళ్ళు అయితే ఏవైతే నిలిచి ఉంటాయో వాటిలో దోమలు ఉత్పత్తి అయ్యి డెంగ్యూ జ్వరాలు వస్తాయి. ఆ దోమలు మనం కుట్టే దాని వల్ల. కాబట్టి ఇంటి చుట్టూ శుభ్రం పెట్టుకోండి, ఏవి నీళ్లు నిలవ లేకుండా చూసుకోండి. వారానికి ఒకసారి నీళ్ళన్నీ తీసేసి ఎండకి ఎండబెట్టుకోండి, ఆరబెట్టుకోండి. దాన్నే ఫ్రైడే ఈజ్ డ్రై డే అంటారు. ఈ దోమలు పొగలే కుడతాయి, మంచి నీళ్ళల్లోనే ఉత్పత్తి అవుతాయి. కాబట్టి జ్వరాలు లేకుండా చూసుకోండి. ఈ జ్వరము డెంగ్యూ జ్వరము ఇది ప్రాణాపాయ స్థితి ఇస్తుంది. జ్వరం వచ్చిందంటే కానీ తలనొప్పి ఉంటుంది, నీరసం ఉంటుంది, కాళ్ళు చేతులు చచ్చిపడిపోతాయి, శరీరం పైన దద్దుర్లు కూడా ఉంటాయి. కాబట్టి మీరు ఫ్రైడే డ్రై డే అని పాటించి జ్వరాలు లేకుండా చూసుకోండి. అదేవిధంగా కాంచి చల్లారబెట్టిన నీళ్లు తాగండి. దగ్గు, జలుబులు ఇవంతా కూడా సీజనల్ డిసీజ్ లేకుండా చూసుకోండి.